స్టూడెంట్. టుడే ఐ డిస్కస్ అబౌట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. యు సీ ఆర్ లిజన్ కేర్ఫుల్. బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ మెకాట్రానిక్స్ అండ్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ డివైస్ అండ్ సర్క్యూట్స్, ఈ రెండింటిలో కూడా ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కాబట్టి ఆ టాపిక్స్ మనము ఫస్ట్ మెటీరియల్స్ నుంచి బయలుదేరదాం. అంటే మెటీరియల్స్ ఎలా ఉంటాయి, వాటికి అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వాటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అటామిక్ స్ట్రక్చర్ అంటే ప్రతి మెటీరియల్ కూడా మనకు యాటమ్స్తో నిర్మితమై ఉంటాయన్నమాట. ఈ యాటమ్స్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటివి ఉంటాయి. వాటిలో ఆర్బిటాల్స్ ఉంటాయి, సెల్స్ అనేటివి ఉంటాయి. వీటిలో ఎలక్ట్రాన్స్ అన్ని రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు యాటమ్స్. సో దోస్ ఆర్ యాటమ్స్ అనమాట. ఓకే, ఈ యాటమ్స్లో చూడండి, బోరాను 5 ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 5 ఉంటాయి అన్నమాట. అలాగే సిలికాన్ తీసుకున్నాం. ఓకే, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి సో మెనీ యాంటిమోనీ, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో అలాగే ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటాయి. వీటిలో న్యూక్లియస్లో ఉంటాయి ప్రోటాన్స్, న్యూట్రాన్స్. న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉండదు అనమాట. సో వీటిని వ్యాలెన్సీ సెల్ అంటారు. అంటే చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. దీనిలో ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, యాంటిమోనీలో ఎన్ని ఉన్నాయి? నీకు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, వ్యాలెన్స్ సెల్ అనమాట. ఓకే, ఈ న్యూక్లియస్కి దగ్గరలో ఉన్న వాటిని ఇవి ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవ్వడం ద్వారా ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాదనమాట. ఓకే, దీని యొక్క ఫోర్స్ ఎక్కువగా వీటి మీద ఉంటుంది, సెకండ్ సెల్ మీద. నెక్స్ట్ అట్లా థర్డ్ సెల్ మీద కొంచెం డిక్రీజ్ అవుతుంది, మరి డిక్రీజ్ అవుతుంది. ఫైనల్ సెల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. అంటే దీని యొక్క ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ని మనం షేక్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది మనం ఫ్లో చేయొచ్చు అనమాట. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతే దాన్నే కరెంట్ అంటారు అనమాట. సో కాబట్టి మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్లో బోరాను, సిలికాను, ఓకే, యాంటిమోనీ, జెర్మేనియం ఇలాంటి మెటీరియల్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి సో వీటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అంటే ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి, న్యూట్రాన్స్ నో ఛార్జ్, ఇవి కూడా న్యూక్లియస్లోనే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వచ్చి నెగిటివ్ ఛార్జ్ అనమాట, ప్రోటాన్స్ వచ్చి పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో ఎలక్ట్రాన్స్ ఆర్ రొటేట్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ రొటేషన్. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది మనకు రొటేట్ అవుతూ ఉంటాయి. చూడండి ఇవి ఎలా రొటేట్ అవుతాయంటే, మనకు యాటమ్స్లో యాటమ్స్ ఆర్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాటర్ విచ్ ఈజ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్ ఇంటూ ద పార్ట్స్. దే కంటైన్ సబ్ యాటమిక్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అనమాట. ఈ యాటమ్స్ అనేది స్మాల్ పార్టికల్ ఎలిమెంట్స్ ఇన్ ద మెటీరియల్. దాన్ని డివైడ్ చేస్తూ వెళ్తే మనం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్గా డివైడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డివైడ్ చేసే అవకాశం ఉండదు. అది ఎలా మనకు ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ ఆల్వేస్ న్యూక్లియస్ చుట్టూ మనకు రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు ఎలా ఉంది, ఎలక్ట్రాన్ అనమాట. ఇలా ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఈ ఆర్బిట్స్లో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ యాటమ్. ఈ మనకు ప్లానెట్స్ ఏ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి, సన్ చుట్టూ ఏ విధంగా ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ కూడా ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద యాటమ్. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఈ న్యూక్లియస్ పాయింట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకు అటామిక్ స్ట్రక్చర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బోరాను, సిలికాను, నెట్ యాంటిమోనీ. ఓకే, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ రొటేషన్ సిమిలర్ టు ద ప్లానెట్స్ రొటేషన్ లాగా. అంటే ప్లానెట్స్ చూడండి, సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా రొటేట్ అవుతున్నాయో మనకు అదే విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా. సో ఇది సన్ను, ఇవి ఎలక్ట్రాన్స్ అనుకోండి, రొటేట్ అయ్యేటువంటి కూడా ఎలక్ట్రాన్స్ లాగా మీరు ఊహించుకోవచ్చు. ఓకే, మనకు 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఒకటి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనమాట. సో కండక్టర్స్ ఆర్ దోస్ సబ్స్టెన్స్ త్రూ విచ్ ఎలక్ట్రిక్ పాసెస్ ఈజీలీ. ఓకే, కండక్టర్స్ అంటే ఏం లేదు, ఎలక్ట్రిసిటీని బాగా పాస్ చేయగలిగితే దాన్ని కండక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఐరన్ కానీ, కాపర్ కానీ ఇవన్నీ కూడా కండక్టర్స్గా తీసుకోవచ్చు అనమాట. మెటీరియల్స్ ఆర్ కండక్టర్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇన్సులేటర్స్ అనేది ఎలక్ట్రిసిటీని ఫ్లో చేయవు అనమాట. అంటే రబ్బర్ కానీ, వుడ్ కానీ, గ్లాస్ కానీ ఇవన్నీ కూడా
మనకు కండక్టర్ని పాస్ చేసే అవకాశం ఉండదు కాబట్టి వాటిని ఏమంటారంటే ఇన్సులేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా వుడ్డు, రబ్బరు, మైకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వచ్చి సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీని మధ్యస్థంగా ఫ్లో చేస్తాయి అన్నమాట. సెమీ కండక్టర్స్ ఆర్ మధ్యస్థంగా అంటే కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్య అవస్థలో ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని సెమీ కండక్టర్స్ అంటారు. జర్మేనియము, సిలికాన్ ఇవన్నీ కూడా మనకు సెమీ కండక్టర్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రెండింటికి మధ్యావస్థలో ఉంటాయి. ఓకే, ఇవి జర్మేనియము, సిలికాను, కార్బన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మెటీరియల్స్ ఎలా ఉంటాయి. సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, కాపరు, స్టీలు, ఓకే, సీ వాటర్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కండక్టర్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకు సెమీ కండక్టర్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సెమీ కండక్టర్స్ అంటే ఆంప్లిఫైర్స్ అంటారు, ఇలా ఉంటుంది ఆంప్లిఫైర్స్. నెక్స్ట్ వచ్చి రెసిస్టెన్స్, ఇక కెపాసిటర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేట్ సర్క్యూట్స్ అనమాట. ఇవన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్స్ అంటే సిలికాను, జర్మేనియము, ఓకే, వీటితో బోరాను, ఇలాంటివన్నీ వాటితో తయారు చేసేటివి అనమాట ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడు ఇన్సులేటర్స్ అంటే మీకు ఆల్రెడీగా తెలుసు, రబ్బరు, వుడ్డు, డైమండు, ఓకే, ఆయిల్ కానీ, గ్లాసెస్ కానీ, రబ్బర్ కానీ, ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి మనకు ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇక్కడ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతాయి, నెగిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతాయి. అదే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతాయి అనమాట. చూడండి, ఇవన్నీ ప్లస్ అంటే ప్రోటాన్స్ లాగా తీసుకోండి, ఇవి రెండు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే, ఇవన్నీ కండక్టర్స్ యొక్క బిహేవియర్ అనమాట. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చి మనకు ఇవి మనకి కండక్టర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు ఇన్సులేటర్స్లో మనకు నెక్స్ట్ వచ్చి మనకు ఇన్సులేటర్స్ చూడండి, మనకు ఇన్సులేటర్స్ మనకు చూడండి ఇక్కడ నెగిటివ్ రిపెల్ అనమాట. ఓకే, ఇవన్నీ ఇన్సులేటర్స్ అనమాట. నెగిటివ్ ఉంటే రిపెల్ లాగా మనం ఇన్సులేటర్స్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు ఇన్సులేటర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చి కండక్టర్స్. ఓకే, సో వీటిలో చూడండి యాటమ్స్, ఇవన్నీ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనమాట, ఇట్లాగా రొటేట్ అవుతూ ఉంటాయి. కండక్టర్స్ ఎలా ఉంటాయి మనకు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది చూడండి, వీటిని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటారు. ఫైనల్ ఆర్బిట్లో ఉన్నదాన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ పైన ప్రెషర్ అప్లై చేసి V అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అవుతుంది, అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది, దాన్ని కరెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ చూడండి, ఇక్కడ సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇక చూడండి దీన్ని ఇన్సులేటర్ అంటారు. ఇదంతా పైన ఒక కాపర్ వైర్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇన్సులేటర్ అంటారు. ఈ లోపల కాపర్ వైర్ ఉంటుందన్నమాట. ఓకే, కండక్టర్ అండ్ ఇన్సులేటర్స్ యొక్క కాంబినేషనే ఈ సిల్క్ వైర్ అనేది. ఓకే, నెక్స్ట్ కండక్టర్స్ బ్యాండ్ థియరీ అంటే వాటి యొక్క ఇంటర్నల్గా బ్యాండ్ థియరీ ఏమవుతుంది. సో ఇన్ కెపాసిటర్స్ దేర్ ఈజ్ నో, సో అంటే మనకు ఇన్ కండక్టర్స్ దేర్ ఈజ్ నో ఫర్బిటన్ గ్యాప్. కండక్టర్స్లో ఫర్బిటన్ గ్యాప్ అనేది ఉండదు. ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ద కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ అనమాట. ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వ్యాలెన్సీ బ్యాండ్ ఫ్రీలీ ఎంటర్ ఇన్ టు ద కండక్షన్ బ్యాండ్ డ్యూ టు ఏ ఓవర్లాప్ బాండ్స్ అనమాట. ఓకే, చూడండి దేర్ ఫోర్ వెరీ లో పొటెన్షియల్ డిఫరెన్స్ కెన్ బి కేస్ కంటిన్యూస్ ఫ్లో ద కరెంట్. అంటే కండక్టర్స్ యొక్క బ్యాండ్ థియరీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓవర్లాప్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కండక్షన్ బ్యాండ్ అంటారు, దీన్ని వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు. ఓకే, వ్యాలెన్సీ అంటే చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనమాట. ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా జంప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఈ రెండింటి మధ్య ఉన్నదాన్ని ఎనర్జీ గ్యాప్ అంటారు. దీన్ని ఏమంటారు, దీన్ని ఎనర్జీ గ్యాప్. అంటే ఎలక్ట్రిసిటీ బాగా ఫ్లో చేస్తాయి అనమాట. ఒక ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్ నుంచి వ్యాలెన్స్ బ్యాండ్కి ఎంటర్ కావాలంటే ఈజీగా ఎంటర్ అయిపోతుంది అనమాట. ఓకే, అదే సెమీ కండక్టర్స్ అనుకో, వీటిలో గ్యాప్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ బ్యాండ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఓకే, సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ సెమీ కండక్టర్ వ్యాలెన్స్ బ్యాండ్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు ఇన్ దిస్ కేస్ సెమీ కండక్టర్స్ ఆర్ ఫర్బిటన్ గ్యాప్ ఈజ్ వెరీ స్మాల్. దీనికి అదే 0K కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఎంప్టీ అండ్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అనమాట. ఓకే,
So next, when a small amount of energy is supplied, the electrons can be easily jump forbidden gap. అంటే the conductivity of a semiconductor is of the order 10 square mom per meters inverse అనమాట. అంటే చూడండి ఇక్కడ మనకు ఇది ఎనర్జీ గ్యాప్ అంటారు. ఈ ఎనర్జీ గ్యాప్ అనేది మనకి ఎలా ఉంది చూడండి ఇక్కడ. ఎనర్జీ గ్యాప్ చూడండి, ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. ఓకే, సో ఇక్కడ నుంచి కండక్షన్ బ్యాండ్ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ కావాలా. ఓకే, సో జర్మేనియంకి అయితే 0.7 వోల్ట్స్ ప్రెషర్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ వోల్ట్ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ వీటికి జంప్ అవుతుందన్నమాట. అంటే సమ్ ఎనర్జీ అవసరం అవుతుంది. అదే కండక్టర్స్లో అయితే అలా అవసరం లేదనమాట. ఓకే, ఈజీగా మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇట్లా మనకు ఎనర్జీ అనేది ఇస్తే సమ్ గ్యాప్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఫర్బిటన్ గ్యాప్ అంటారు దీన్ని. దీన్ని కండక్షన్ బ్యాండ్, దీన్ని వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు. ఈ కండక్షన్ బ్యాండ్ నుంచి ఎలక్ట్రానిక్ వ్యాలెన్సీలకు జంప్ కావాలంటే వేర్ అప్లై ద జర్మేనియంకి అయితే మనకు 0.7 వోల్ట్స్ అప్లై చేస్తే, సిలికాన్కి అంతే 1.1 ఎలక్ట్రిక్ వోల్ట్ అప్లై చేస్తే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇటు జంప్ అయ్యి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. వాటిని ఏమంటారంటే సెమీ కండక్టర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటర్ బ్యాండ్ థియరీ. ఇన్సులేటర్ బ్యాండ్ థియరీ అంటే ఇన్ యాన్ ఇన్సులేటర్స్ ద ఫర్బిటన్ గ్యాప్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ ఇన్ జనరల్ మోర్ 3 ఎలక్ట్రిక్ వోల్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఈ ఇన్సులేటర్స్ ఏవైతే ఉంటాయో ఫర్బిటన్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండడం ద్వారా దీనికి 3 ఎలక్ట్రిక్ వోల్ట్స్ అప్లై చేస్తే కనుక వాడికి జంప్ అయ్యే అవకాశం ఉండదు ఎలక్ట్రాన్. నో ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఫర్ ద కండక్షన్ బ్యాండ్ అనమాట. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ మూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ వ్యాలెన్సీ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. ఒకవేళ వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఫర్బిటన్ గ్యాప్ ఎలక్ట్రాన్ జంప్ కావాలనుకున్నా కూడా మనకి ఎనర్జీ అనేది ఎక్కువ అవసరమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు గ్యాప్ ఎలా ఉంది, మనకు కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి గ్యాప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలనుకుంటే మీకు ఒక 10th క్లాస్ స్టూడెంట్ తీసుకోండి, సబ్జెక్ట్ ఎక్కువ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువగా ఉందని అర్థం. అంటే ఇంటర్మీడియట్కి జంప్ కావాలంటే అలాగా 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాడు ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉందని అర్థం. ఎనర్జీ గ్యాప్ కొద్దిగా ఎనర్జీ అవుతే మనం పాస్ అయ్యి వాడు ఇంటర్మీడియట్కి వెళ్తాడు అనమాట. ఒకవేళ సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యారనుకోండి, ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. అలాగే ఎక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే మీరు ఇన్సులేటర్గా అనుకోండి, ఒక సబ్జెక్టే ఉందనుకోండి, సెమీ కండక్టర్ అనుకోండి, అన్ని సబ్జెక్టులు పాస్ అయితే అప్పుడు ఎనర్జీ అవసరం లేదు, ఈజీగా ఇంటర్మీడియట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది కండక్టరు, సెమీ కండక్టరు, ఇన్సులేటర్స్ యొక్క ఎనర్జీ గ్యాప్స్. ఓకే, సో the bonding of atoms strength by the sharing of electrons is called covalent bond. ఒకవేళ ఒక ఆటమ్ నుంచి ఇంకొక ఆటంలో ఒక ఎలక్ట్రాన్, దీనిలో ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుందనుకోండి, వాటిని కోవలెంట్ బాండ్ అంటారు. ద క్రిస్టల్ క్లోజ్లీ ఓకే స్పేస్ ద ఎనర్జీ లెవెల్స్ ఫ్రమ్ బ్యాండ్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ బ్యాండ్ అనమాట. క్రిస్టల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో స్పేస్ ఎనర్జీ లెవెల్స్ ఫ్రమ్ ద బ్యాండ్ ఈజ్ కాల్డ్ ద ఎనర్జీ బ్యాండ్ అనమాట. ఈచ్ ఆర్బిట్ హ్యాజ్ సపరేటెడ్ ఎనర్జీ బ్యాండ్. ప్రతి ఆర్బిట్ కూడా ఒక సపరేట్ ఎనర్జీ బ్యాండ్ కలిగి ఉంటుంది. వాటిలో ఉన్న ఎలక్ట్రాన్, వీటిలో ఉన్న ఎలక్ట్రాన్ రెండు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో బ్యాండ్ ఎనర్జీ లెవెల్స్ అసోసియేట్ వ్యాలెన్సీ షెల్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ బ్యాండ్. బ్యాండ్ ఎనర్జీ లెవెల్స్ అసోసియేట్ అయినప్పుడు వాటిని వ్యాలెన్సీ బ్యాండ్ అంటారు. ద సెల్స్ ఈజ్ కాల్డ్ ఏ వ్యాలెన్సీ బ్యాండ్ అంటారు. ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్ బ్యాండ్స్ కెనాట్ బి రిమూవ్డ్ బట్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వ్యాలెన్సీ బ్యాండ్ కెన్ బి రిమూవ్డ్ బై ద సప్లయింగ్ లిటిల్ ఎనర్జీ. ఓకే, ఒక బ్యాండ్ నుంచి మనకు ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ షేరింగ్లో మనం వాటిని ఎలిమినేట్ చేయాలంటే సమ్ ఎనర్జీ అనేది ఇచ్చి మనం వాటి నుంచి కోవలెంట్ బాండ్ నుంచి మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ద కండక్షన్ బ్యాండ్ ఈజ్ జనరలీ ఎంప్టీ. ద వ్యాలెన్సీ బ్యాండ్ ఈజ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ సపరేటెడ్ బై ఏ గ్యాప్ ఈజ్ కాల్డ్ ఏ ఫర్బిటన్ గ్యాప్ అనమాట. ఓకే, ఎప్పుడు కూడా ద కండక్షన్ బ్యాండ్ ఈజ్ జనరలీ ఖాళీగా ఉంటుంది. ఇది ద వ్యాలెన్సీ బ్యాండ్లో మనకు అండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ సపరేటెడ్ అన్నింటినీ గ్యాప్ని సపరేట్ చేసేదాన్ని ఫర్బిటన్ గ్యాప్ అని అంటారు. ఓకే, సో అలా విధంగా మనం ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ ఏదైతే మనం మూవ్ చేస్తామో ఆ ఎలక్ట్రాన్ మూవ్ అయ్యేటప్పుడే కరెంట్ అంటారనమాట. సో ఎలక్ట్రాన్ కరెంట్. సో ఎలక్ట్రాన్ కరెంట్ అంటే చూడండి ఇక్కడ మనకు ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అనమాట. వీటిని ఏమంటారంటే ఈ ఎలక్ట్రాన్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడిగా ఇది ఫర్బిటన్ గ్యాప్ అనుకోండి. ఈ కండక్షన్ బ్యాండ్లోకి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ జంప్ అయినాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ హోల్స్ అనేటివి ఏర్పడతాయి అన్నమాట. వీటిని ఏమంటారు? హోల్స్ అంటారు.
ఈ వీటిని ఏమంటారంటే ఎలక్ట్రాన్స్ అంటారు. ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్తే ఆ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఆ గ్యాప్ని హోల్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. సో ఈ ఎలక్ట్రాన్ జంప్ కావడానికి మనం ఏం చేస్తాము, సిలికాన్లో అయితే సమ్ 1.1, జెర్మేనియంలో 0.7 ఇట్లా వోల్టేజ్ సప్లై చేసినప్పుడే ఈ ఎలక్ట్రాన్స్ అనేది కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ కరెంట్ అంటారు. ఇట్లా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా హోల్స్ కరెంట్. హోల్స్ కరెంట్ అంటే చూడండి, ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలక్ట్రాన్స్ ఇట్లా జంప్ అయినప్పుడు, ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్లోకి జంప్ అయినప్పుడు ఫస్ట్ యాటంలో గ్యాప్ ఏర్పడుతుంది అనమాట. వీటిని ఏమంటారంటే హోల్స్ అంటారు. సో ఈ విధంగా జంప్ అవుతూ వెళ్తాయి అనమాట. ఇవే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ జంప్ కావడానికి మనం ఎక్స్టర్నల్గా మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం. ఆ వోల్టేజ్ ప్రెషర్ అప్లై చేసినప్పుడే ఇవి జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని ఏమంటారంటే ఈ 2 యాటమ్స్ యొక్క కోలెంట్ బాండ్ అంటారు. ఇవి రెండు షేర్ చేసుకుంటాయి కదా, ఇవి కోలెంట్ బాండ్ అంటారు. వీటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీదే మనము వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఒక యాటమ్ నుంచి ఒక యాటమ్ జంప్ అవుతూ పోయినప్పుడే ఎలక్ట్రిసిటీ అని పాస్ అవుతుంది. దీనిలో హోల్స్ కరెంట్ ఉంటుంది, ఎలక్ట్రాన్ కరెంట్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటే ఎలక్ట్రాన్ కరెంట్ అంటారు, లేదా హోల్ అనేది ఉన్నట్లయితే వాటిని హోల్స్ కరెంట్ అంటారు అనమాట. టోటల్ కరెంట్ కావాలంటే ఎలక్ట్రాన్ కరెంటు ప్లస్ హోల్స్ కరెంట్ రెండు యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు డిఫ్యూజన్ కరెంటు అండ్ డ్రిఫ్ట్ కరెంట్ అనేటివి మనకు ఉంటాయి. డిఫ్యూజన్ కరెంట్ విత్ యాన్ ఏ సెమీ కండక్టర్, ఇది కన్సిస్ట్ ఆఫ్ ద హోల్ అండ్ ఎలక్ట్రాన్స్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిఫ్యూజన్ కరెంటు ఏమంటే -q/dp/dx అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చి ఇది హోల్స్ కరెంట్ అంటారు. కరెంట్ డెన్సిటీ P అని వస్తే హోల్స్, N అని వస్తే ఎలక్ట్రాన్స్గా తీసుకోవాలి. Q/dn/dn/dx. x అంటే డిస్ప్లేస్మెంట్, అంటే ఎలక్ట్రాన్ ఇట్లా జంప్ అయినప్పుడు, హోల్స్ జంప్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, డిఫరెన్షియల్ డిస్టెన్స్ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ హోల్ అనేది dp అంటే డిఫరెన్షియల్ హోల్ అనమాట. ఓకే, వీటినే డిఫరెన్షియల్. టోటల్ కరెంట్ కావాలంటే యు ఆర్ యాడింగ్ దిస్. ఓకే, ఇవి రెండు కూడా మనం చేసుకుంటే టోటల్ డిఫరెన్షియల్ ఆఫ్ ద డిఫ్యూజన్ అండ్ డ్రిఫ్ట్ కరెంట్ వస్తుంది. ఓకే, పీ టైప్ వచ్చి dp అంటారు, dn ఈజ్ కాల్డ్ ద డిఫ్యూజన్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు డిఫ్యూజన్ కరెంట్ డ్రిఫ్ట్ కరెంట్లో మనకు ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సెమీ కండక్టర్ ఈజ్ ఎ సమ్ ఆఫ్ ద డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్ అనమాట. ఓకే, అదే టోటల్ కరెంట్ కావాలంటే జేపీ డ్రిఫ్ట్ ప్లస్ జేఎన్ డ్రిఫ్ట్. ఓకే, సో దీన్ని టోటల్ కరెంట్ అంటారు. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ జంక్షన్ పొటెన్షియల్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆఫ్ an non-uniformly doped wire depends of the concentration of these 2 points given by. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, పాజిటివ్ పొలారిటీ మధ్య నెగిటివ్ పొలారిటీ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా V21 అంటే 0.2 అనుకోండి, ఇది 0.1 అనుకోండి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సే పొటెన్షియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్స్ తీసుకున్నాం అనుకోండి, VT log Pn/P2 తీసుకోవచ్చు. V21 అంటే VT ln N2/N1, ఇవి ఎలక్ట్రాన్స్ అనమాట. వీటిని పొటెన్షియల్ జంక్షన్ పొటెన్షియల్స్ అంటారు. ద పొటెన్షియల్ డిఫరెన్స్ 0.1 అండ్ 0.2. ఓకే, VT అంటే థర్మల్ వోల్టేజ్గా తీసుకోవచ్చు అనమాట, థర్మల్ వోల్టేజ్. VJ అంటే జంక్షన్ పొటెన్షియల్ అన్నమాట. VJ అంటే ఏమి ఇక్కడ జంక్షన్ పొటెన్షియల్ అన్నమాట. VJ ఈజ్ ఈక్వల్ టు VT NA/ND/Ni². ఇక్కడ Na అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యాక్సెప్టర్ అయాన్స్, పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి కదా. ఓకే, అవి అనమాట Na అంటే. ఓకే, ND అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డోనార్ అయాన్స్, ఇచ్చేవి యాక్సెప్ట్ చేసేటివి అనమాట. ఓకే, డోనార్ అంటే ఇచ్చేవి. ఓకే, పాజిటివ్ అయాన్స్ ఉండొచ్చు, నెగిటివ్ అయాన్స్ ఉండొచ్చు అనమాట. అదే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్సెప్ట్ అంటే తీసుకునే వాటిని యాక్సెప్టర్ అంటారు. అంటే Na/ND ఆర్ ద యాక్సెప్టర్స్, డోనార్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకు జెర్మేనియం వచ్చి 0.2 to 0.3 వోల్టేజ్ అప్లై చేసినప్పుడే ఆ ఎలక్ట్రాన్ని తీసుకుంటాయి. Na/ND ఇవి రెండు పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. సిలికాన్కి అయితే 0.6 to 0.7 వోల్టేజ్ అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో ప్రోటాన్ కూడా అన్నీ ఉంటాయి అనమాట. ఓకే, అప్పుడే ఆటమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో కాబట్టి N/P అనమాట. దీన్ని ఇన్సెంట్రిక్ కాన్సన్ట్రేషన్ అంటారు. N మాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద బాల్. ఓకే,
నెక్స్ట్ డిఫ్యూజన్ కరెంటు అండ్ డ్రిఫ్ట్ కరెంట్. ఓకే, చూడు ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఛార్జ్ అనమాట, ఛార్జ్ సోర్స్, ఇక్కడి నుంచి ఛార్జ్ డ్రైన్, అంటే సోర్స్ ద్వారా డ్రైన్కి వెళ్తుంది, డ్రైన్ తీసుకునేది అవుతుంది, ఛార్జ్ ఇచ్చేది అవుతుంది. దీన్ని నెగిటివ్ పొలారిటీ అంటారు, దీన్ని పాజిటివ్ పొలారిటీ అంటారు. సో ఈ విధంగా మనకు వోల్టేజ్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ టు డ్రైన్ అనమాట. ఓకే, అలాగే చూడండి ఛార్జ్ స్పెయిన్ ఆఫ్ సోర్స్, ఛార్జ్ డ్రైన్ అనమాట. ఇవి కూడా కొన్ని హోల్స్ లాగా తీసుకోండి. ఇవి హోల్స్, రెండు ఎలక్ట్రాను ప్రోటాన్ రెండు కలిపి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇక్కడ హోల్స్ సపరేట్, ఎలక్ట్రాన్ సపరేట్, ఛార్జ్ డ్రైన్ అనమాట. ఓకే, ఇవన్నీ ఓకే స్పెయిన్ సోర్సెస్. సో ఛార్జ్ పార్టికల్స్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి మనకు చూడండి. ఛార్జ్ పార్టికల్స్ అనేది పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతుంటాయి, నెగిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతుంటాయి. పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి ఎలా అంటే చూడండి, ఇక్కడ పాజిటివ్ కానీ ఇక పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. అదే ఎలక్ట్రాన్ ప్లస్ రిపెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. మైనస్ అన్నీ కూడా రిపెల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్, లైక్ ఛార్జెస్ రిపెల్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అంటే ఏంటి? సో కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్ అనమాట. కరెంట్ అంటే ఏమి? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతే దాన్ని కరెంట్ అంటారు. ఇక్కడ బ్యాటరీ సోర్స్ ఇచ్చినప్పుడు చూడండి ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి, ఇలాగా ఫ్లో అవుతూ ఉన్నాయి అనమాట. ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ లోపల ఇంటర్నల్గా యాటమ్స్ అనేవి ఉంటాయి. ఈ యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇవి ఈ ఆటంలోకి జంప్ అవుతాయి, దీని ఎలక్ట్రాన్ దీనిలోకి జంప్ అవుతుంది. ఇలాగ జంప్ అవుతూ ఇట్లా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్స్ కరెంట్ అంటారు, దీన్ని బ్యాటరీ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద వెన్ ఎవర్ అప్లై ద ఫోర్స్ వి ద ఎలక్ట్రాన్ జంప్ వన్ యాటమ్ టు అనదర్ యాటమ్, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్ అనమాట. టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మనకు సెమీ కండక్టర్స్ చూశారు ఇక్కడ. దీనిలో సెమీ కండక్టర్స్ ఇంటెన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ అని 2 మోడల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. దీనిలో మనకు ప్యూర్ సెమీ కండక్టర్స్ని ఏమంటారంటే ఇంటెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. అంటే జెర్మేనియము, సిలికాన్, ఓన్లీ జెర్మేనియం యాటమ్సే ఉంటాయి, దీనిలో సిలికాన్ యాటమ్సే ఉంటాయి. ఈ రెండు కూడా ఇంటెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. అలా కాకుండా ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏర్పడాలంటాయి. అంటే ఎన్ టైప్ మెటీరియల్, పీ టైప్ మెటీరియల్స్ కలిపి ఏర్పడేదాన్ని ఏమంటారంటే ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటారు. అంటే ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఇలాగ కలిపి ఏర్పడేటు. అదేగా పీ టైప్ మెటీరియల్ అంటే ఇక్కడ దీనిలో హోల్స్ తక్కువగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్. పీ టైప్ మెటీరియల్లో హోల్స్ ఎక్కువగా ఉండి ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎన్ టైప్ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, హోల్స్ అనేది తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, అవి ఫాస్ఫరస్, ఆర్సెనిక్, నెక్స్ట్ ఇక్కడ గ్యాలియము, బోరాను ఇలాగ. ఓకే, ఇవన్నీ కూడా పీ టైప్, ఇవన్నీ కూడా ఎన్ టైప్ మెటీరియల్స్ అనమాట. దీన్ని వెరీ గ్రేటర్ దాన్ అంటారు. అంటే హోల్స్ అనేది 1 ఉందనుకోండి, ఎలక్ట్రాన్స్ అనేది 99 ఉంటే దాన్ని వెరీ గ్రేటర్ దాన్ అని అర్థం. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండాలి, హోల్స్ తక్కువగా ఉన్నదాన్ని ఎన్ టైప్ అని. పీ టైప్ మెటీరియల్ అంటే హోల్స్ ఎక్కువగా ఉండి ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే దాన్ని పీ టైప్ మెటీరియల్ అంటారు. నెక్స్ట్ వచ్చి మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. సో చూడండి ఇక్కడ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే దీన్ని కోవలెంట్ బ్యాండ్ అంటారు. ఇట్లాగా షేర్ చేసుకుంటాయి. ఓకే, ఇలాగా ఇక్కడ గ్యాప్ గ్రీన్ కలర్లో ఉన్నదని గ్యాప్ అనుకోండి, దాన్ని హోల్ అనుకోండి మీరు. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది లేదనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒక దాని ఫ్రీ ఎలక్ట్రాన్ తీసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇంటెన్సిక్ సెమీకండక్టర్. అండ్ ఇంటెన్సిక్ సెమీకండక్టర్స్ ఆర్ మెటీరియల్ ఈజ్ మేడ్ టు బి వెరీ ప్యూర్. ఓకే, కెమికల్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ద ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఒక సింగిల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే వాటిని ఇంటెన్సిక్ సెమీకండక్టర్స్ అంటారు అనమాట. కండక్షన్ ఆఫ్ కేసెస్ సెమీకండక్టర్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఓన్లీ సిలికాన్ యాటమ్సే ఉన్నాయి. చూడండి ఇక్కడ సిలికాన్ యాటమ్సే ఉన్నాయి. ఈ కోవలెంట్ బాండ్ ఏర్పడింది ఇక్కడ, ఈ ఎలక్ట్రాన్ దీనికి కోవలెంట్ అయింది. ఇక్కడ గ్యాప్ అనేది ఉందన్నట్టు, ఈ గ్యాప్లో ఒక ఎలక్ట్రాన్ అనేది దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటారు. దీనికి వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడే ఈ ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుందన్నమాట. ఓకే, దీన్ని బ్రోకెన్ కోవలెంట్ బాండ్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని జంప్ చేయించేయడం, అంటే వోల్టేజ్ ప్రెజర్ ఇచ్చినప్పుడే జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రీ ఎలక్ట్రానిక్ అండ్ దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్గా తీసుకోవచ్చు అనమాట.
అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ ఫ్రీ హోల్ అంటారు దీన్ని. ఓకే, సో ఎలక్ట్రాన్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ కోలెంట్ బాండ్ నుంచి తప్పించి ఈ ఎలక్ట్రాన్ని ఫ్రీ చేసుకోవచ్చు అనమాట. అప్పుడే ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది అనమాట సెమీ కండక్టర్స్లో. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఇంటర్సెనిక్ సెమీ కండక్టర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చి హోల్, ఇది ఖాళీగా ఉంటే హోల్ అనుకోండి, ఇది ఎలక్ట్రాన్ అనుకోండి. నెక్స్ట్ వచ్చి ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ చూడండి ఇక్కడ సిలికాను చూడండి ఇలాగా. ఓకే, ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఏమవుతాయంటే ఒకదానికొకటి ఇట్లా దూరం అవుతాయి. దూరమైనప్పుడు ఈ కోలెంట్ బాండ్ నుంచి తప్పించబడితే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉంటే ఫ్లో అవుతాయి అనమాట ఇలాగా సెమీ కండక్టర్స్లో. ఓకే, చూడండి. ఓకే, ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఇలాగా మనకు జరుగుతుంది అనమాట. ఇట్లాగా ఫ్రీ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది పోయి ఎక్కడైతే గ్యాప్ ఉందో హోల్ అక్కడ వచ్చి ఫిక్స్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేదాన్ని ఏమంటారంటే వోల్టేజ్ అంటారు. ఇట్లాగా ఎలక్ట్రాన్ అనేది మనం ఈ ఎలక్ట్రాన్ కోలెంట్ బాండ్ నుంచి మూవ్ చేయాలంటే వెన్ ఎవర్ అప్లై అయితే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేయాలి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ ఎక్కడైతే గ్యాప్ ఉందో మళ్ళీ అది ఫిల్ అవుతుంది. ఇట్లా ఫ్రీ అయ్యేటప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఫ్లో అవుతుంది అనమాట. ఇవి ఇంటెన్సిక్ సెమీ కండక్టర్స్ యొక్క బిహేవియర్. ఓకే, ఎనర్జీ బ్యాండ్స్ డయాగ్రామ్స్ ఇంటర్సెనిక్ సెమీ కండక్టర్స్. ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ చూడండి, ఇది ఎనర్జీ గ్యాప్ E1 అండ్ E2 అనుకోండి. ఓకే, ఇవి ఫెర్మిటన్ గ్యాప్ అంటారు. ఇవి ఎలక్ట్రాన్స్ ఇక్కడ జంప్ కావాలంటే వెన్ ఎవర్ అప్లై ది ఎక్స్టర్నల్ వోల్టేజ్. సిలికాన్కి ఒక టైపు. అలాగే ఇక్కడ హోల్స్ చూడండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ జంప్ అవడం ద్వారా ఇక్కడ హోల్స్ అనేది ఏర్పడ్డాయి. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ హోల్ ఫిల్ అప్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్. ఓకే, ఈజీ అంటే ఎనర్జీ బ్యాండ్ గ్యాపు, కేబీ అంటే బెల్జ్మన్ కాన్స్టంట్, దానికి ఎన్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలంటే N0e⁻ EG 2 kb × T. ఇవి మనకు కాన్స్టంట్ అనమాట. ఇంటర్సెనిక్ సెమీ కండక్టర్స్ T = 0 కెల్విన్ ఉంటుంది. లైక్ ఇన్సులేటర్స్ T గ్రేటర్ ఉంటుంది. థర్మల్ జనరేటెడ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు టోటల్ కరెంట్ కావాల్సి వస్తే ఎలక్ట్రాన్ కరెంటు ప్లస్ హోల్స్ కరెంట్ రెండు కూడా యాడ్ చేస్తే వచ్చేదాన్ని టోటల్ కరెంట్ అంటారు. హోల్స్ అంటే మీ ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయినప్పుడు హోల్ ఏర్పడుతుంది కాబట్టి అది హోల్స్ కరెంట్ అనుకోండి. ఒకవేళ ఎలక్ట్రాన్ జంప్ అయ్యేటప్పుడు ఉండే కరెంట్ని ఎలక్ట్రాన్ కరెంట్ అనుకోండి. దాని రెండు కూడా యాడ్ చేస్తే అంటే ఎలక్ట్రాన్ కరెంటు ప్లస్ హోల్స్ కరెంట్ రెండు సమ్ చేసినట్లయితే మనకి టోటల్ కరెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే చూడండి, ఏ సెమీ కండక్టర్ doped with a suitable impurity increase its the impurity is called the extrinsic semiconductors అంటారు అనమాట. ఓకే, అంటే వేరే మెటీరియల్స్తో మనం యాడ్ చేస్తాం. సిలికాన్కి అర్సెనిక్తో యాడ్ చేయడం ఇలాగ ఏర్పడేదని ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. వన్ ద బేసిక్ డోప్డ్ ఇంప్యూరిటీ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ ద 2 types అనమాట. ఓకే, N type సెమీ కండక్టరు, P type సెమీ కండక్టర్, బోత్ ఆర్ 2 types అనమాట. చూడండి ఇక్కడ మనకు సిలికాన్తో పీబీ, ఓకే, పీవీతో కలిసినప్పుడు ఏర్పడేదాన్ని N type సెమీ కండక్టర్ అంటారు. ఒకవేళ P type మెటీరియల్ అంటే బోరాన్తో సిలికాన్ మేడ్ అయినప్పుడు మనకి ఏర్పడేదాన్ని P type సెమీ కండక్టర్ అంటారు. అంటే ప్లంబం పీబీ సిలికాన్ కలిపితే ఏర్పడేదాన్ని ఏమంటారు, N type సెమీ కండక్టర్ అని. బోరాన్తో సిలికాన్ కలిసినప్పుడు ఏర్పడేదాన్ని P type సెమీ కండక్టర్ అంటారు. ఇక్కడ హోల్ అనేది యాక్సెప్టింగ్ ఇంప్యూరిటీ క్రియేట్స్ అనమాట ఆఫ్ ద హోల్ అనమాట. ఓకే, ఇక్కడ హోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. దీనిలో ఒక ఎలక్ట్రాన్ని అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ గ్యాప్ ఉండదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్ని మనం ఏం చేయొచ్చు, వోల్టేజ్ ప్రెజర్ ఇచ్చి ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ చేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ ప్లేస్లో ఆక్యుపై చేసింది అనుకో మళ్ళీ ఇక్కడ హోల్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఎక్కడో చోట ఒక హోల్ అనేది కంపల్సరీగా ఏర్పడుతుంది. ఆ ఫ్రీగా ఉన్నప్పుడే ఎలక్ట్రాన్ ఫ్లో కావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో మనకు పర్సన్స్ వెంటనే మూవ్ కావాలంటే సాధ్యం కాదు. ఫ్రీగా ఉందనుకో రోడ్డు ఏ విధంగా మనం మూవ్ కావచ్చు. అలాగే ఇంటర్నల్గా కూడా మనం ఫ్రీ ప్లేసెస్ ఉంటే ఎలక్ట్రాన్ బాగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏమి, పీబీను ప్లస్ ఎస్ఐ రెండు కలిస్తే ఏర్పడుతుంది. బోరాను సిలికాన్ కలిస్తే P type ఏర్పడుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ N type సెమీ కండక్టర్స్లో మెయిన్లీ డ్యూ టు ద ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, హోల్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, మిగతావన్నీ న్యూట్రల్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు వీటిలో I = high H అనమాట, NH > NE అనమాట. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వెరీ వెరీ గ్రేటర్ దాన్ కాదు, వెరీ వెరీ లెస్ దాన్ అనుకోండి. ఇవి ఎక్కువగా ఉంటాయి NE, సమ్ లెస్ దాన్ ఆర్ వెరీ వెరీ లెస్ దాన్.
ద మెజారిటీ ఎలక్ట్రాన్స్ మైనారిటీ హోల్స్. మెజారిటీగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనారిటీ హోల్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫాస్ఫరస్ సిలికాన్ ద్వారా కూడా మనం ఏర్పరచుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకే. పీ టైప్ సెమీ కండక్టర్స్లో ఓకే ఎంటర్లీ న్యూట్రల్ మెయిన్లీ డ్యూ టు ఇక్కడ ఐ ఈజ్వల్ టు హైహెచ్ అవుతుంది. ఇక్కడ హోల్స్ ఎక్కువగా ఉండి ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎన్హెచ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ ఎన్ఈ అనమాట. సో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి, మైనారిటీ క్యారియర్స్ వచ్చి ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అనమాట. మైనారిటీ ఏముంటాయి మనకు, ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ హోల్స్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. సమ్ ఆఫ్ ద హోల్స్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. సో పీ టైప్ సెమీ కండక్టర్స్లో మనకు చూడండి, ఇక్కడ హోల్ అనేది గ్యాప్ ఏర్పడుతుంది, ఇక్కడ హోల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఇది సిలికాన్ బోరాన్ ఏర్పడడం ద్వారా మనకు అలాంటి ఇది ఫాలో అవుతుంది అనమాట. ఇట్లా గ్యాప్ ఏర్పడుతుంది అనమాట. మనకు ఈ విధంగా యాటమ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఏర్పడింది కదా, అలాగే ఒక ఎలక్ట్రాన్ జంప్ అయిపోతే ఇక్కడ గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది, అక్కడ హోల్స్ కరెంట్ క్రియేట్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏమో T = 300 కెల్విన్స్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది, 300 కెల్విన్స్. ఓకే. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్సైనిక్ సెమీ కండక్టర్ అండ్ ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్స్. డిఫరెన్స్ కావాలంటే మనం ఇన్సైనిక్ ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటారు. యొక్క డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ద డెన్సిటీ ఆఫ్ హోల్స్ ఎన్ని అయితే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ లో ఉంటుంది. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ ద ఓకే టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంది, నో ఇంప్యూరిటీ. ఓకే. నెక్స్ట్ ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ డెన్సిటీ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద డెన్సిటీ ఆఫ్ ద హోల్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో హోల్స్ అన్ని ఉండే అవకాశం ఉండదు. కండక్టివిటీ బాగా హైగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీ అనమాట. టెంపరేచర్ బయటే ఇంప్యూరిటీ ఉంటుంది, ట్రైవేలెంట్ ఇంప్యూరిటీ ఉంటుంది, పెంటావేలెంట్ ఇంప్యూరిటీ కూడా మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనకు డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అండ్ సెమీ ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్, ఇంటెన్సివ్ సెమీ కండక్టర్స్. ఓకే. సో అప్లికేషన్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ ఎక్కడ మనం అప్లై చేస్తాం అనేది మనకి ఇప్పుడు తెలియాల్సిందనమాట. ఓకే. సో మనకు చూడండి, ఇక్కడ మనకు లెట్స్ యూజ్ ద అండర్స్టాండింగ్ ద యూజెస్ సెమీ కండక్టర్స్ ఇన్ డైలీ లైఫ్. ద సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. వితౌట్ దెమ్ అవర్ లైఫ్ వుడ్ బి ద మచ్ డిఫరెంట్. అంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ప్రతి సెల్ ఫోన్ తీసుకోవచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఒక టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, రేడియో కావచ్చు, ఏదైనా సరే సో మెనీ టైప్స్ ఈ సెమీకండక్టర్ డివైజెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లో కాస్ట్ క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ అనమాట. ఇప్పుడు డయోడ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ ఇవన్నీ తయారు చేయాలంటే మైక్రో కంట్రోలర్స్ కానీ ఇంటిగ్రేట్స్ కానీ చిప్స్ కానీ ఓకే ఎలక్ట్రానిక్ చిప్ ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్లోనే మనము తయారు చేసుకుంటాం. ఓకే. ఇన్సులేటర్స్ ఆర్ యూజ్ ద ఫిజికలీ అండ్ కెమికలీ ప్రాపర్టీస్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ మేక్స్ దెమ్ ద కేబుల్ ఆఫ్ ద డిజైనింగ్ టెక్నికల్ వండర్స్ లైక్ మైక్రో చిప్స్ కానీ ట్రాన్సిస్టర్స్ లెడ్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఇన్సులేటర్ కూడా మనకి సోలార్ సెల్స్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ద మైక్రో ప్రాసెసర్ యూజ్డ్ ద కంట్రోలింగ్ ద ఆపరేషన్ ఆఫ్ స్పేస్ వెహికల్స్, ట్రైన్స్, రోబోట్స్ made of the transistors or devices which manufactured by the semiconductors. Okay. Importance of the semiconductors. So they are highly portable due to the smaller size. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ సెమీకండక్టర్స్ అన్నీ వెరీ స్మాల్, అంటే సెల్ ఫోన్ ఎంత ఉంటుంది స్మాల్గా ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఆబ్జెక్ట్ స్మాల్గా తయారు చేసుకోవచ్చు, ఎక్కువగా కూడా తయారు చేసి అంటే హెవీ వెయిట్ హెవీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని స్మాల్ డివైస్ నుంచినే మనం ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడానికి సో మెనీ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. దే ఆర్ రిక్వైర్డ్ లెస్ ఇన్పుట్ పవర్ అవసరం అవుతుంది, తక్కువ పవర్. సెమీ కండక్టర్స్ డివైజెస్ ఆర్ ఒక షాక్ కొట్టే అవకాశం కూడా తక్కువగా ఉంటుందన్నమాట. దే హ్యావ్ ద లాంగర్ స్పాన్ కూడా ఉంది. దే ఆర్ నాయిస్ ఫ్రీ while operating. Okay.
ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ద క్వశ్చన్స్ ఆన్ ద సెమీ కండక్టర్స్. మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే చూడండి, ప్యూర్లీ సిలికాన్ సెమీ కండక్టర్ అంటే 500 కెల్విన్ హ్యాజ్ ఈక్వల్ టు ద ఎలక్ట్రాన్స్ హోల్స్ అంటే 1.5 ఇంటూ 10^16. ఓకే, ఇంక్రీజ్ ద NH 4.5 ఇంటూ 10^22. క్యాల్కులేట్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాన్సన్ట్రేషన్ డోప్డ్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్. ఓకే, నెక్స్ట్ Ni స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Ne ఇంటూ NH అంటే డేటా ఇస్తాడు, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అనేది వస్తుంది. సో Ne ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10^9. నెక్స్ట్ NH అంటే 4.5 ఇంటూ 10^23. అడు హోల్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్స్ ఎక్కువగా ఉంది, ఎలక్ట్రాన్స్ అనేది తక్కువగా ఉందన్నమాట. ఓకే, ఇది మనకున్న డేటా అనమాట, ప్రాబ్లం అనమాట ఇది. ఓకే, this is the basic fundamentals in the electronics. Okay, so tomorrow I will discuss remaining topic. Okay, thank you.